కదిలింది అంటే అక్కడ ఉండేటువంటి ఆ టైంలో మేమైతే లేము, మిగతా చూసినటువంటి హిందూ భక్తుల ద్వారా మేము వినిందంటే అప్పుడు కూడా నేనైతే వ్యక్తిగతంగా ఇక్కడ లేను, హైదరాబాద్ ఉన్నప్పుడు ఈ ఊరికి సంబంధించిన పులిమి రామ్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి నాకు హైదరాబాద్కు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ముస్లిం వ్యక్తి కాదు చెప్పింది, పులిమి రామ్మోహన్ రెడ్డి అని ఒక అతను. ఇటు సంగతి నువ్వు ఎక్కడ ఉన్నావా, ఈ విధంగా ఈ దర్గా ఈ విధంగా చలనం వస్తా ఉంది దర్గాలో, ప్రతి ఒక్కరూ తండోపతండాలుగా చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి చూసిపోతున్నారు. ప్రతి శుక్రవారం ఆ యొక్క ఒక్కొక్కరు వచ్చి దర్శించిన వాళ్ళు అన్నదానాలు చేసి అందరికీ గ్రామం మొత్తాన్ని కూడా అన్నదానాలు చేసి విందు భోజనాలు ఏర్పాటు చేసి పోతున్నారు. కాబట్టి మీరు కూడా తొందరగా వచ్చి చూడండి అని చెప్పడం జరిగింది. ఆ యొక్క రోజులు దాదాపు ఒక 2-3 నెలల పాటు ఆ యొక్క దర్గా అదేవిధంగా కదలిక చలనం ఉండిందని చెప్పేసి ప్రతి ఒక్కరూ భావించుకుంటున్నారు. ఇది వాస్తవం అని చాలా మంది చెప్పడం జరిగింది. అయితే మీరు చెప్పినట్లు తాంబూలాలు తీసుకెళ్తారు అని చెప్తున్నారు. అయితే తాంబూలాలు తీసుకున్న వాళ్ళు ఒక అమౌంట్ అనేది అంటే ఇంత అని చెప్పారు కదా, రూపాయి ఉంటే 100 రూపాయలు అని అవి చెల్లించి ఉన్నారా? చెల్లిస్తున్నారు. ప్రతి ఏటా ఆ యొక్క లెక్కపక్క రాసేది నేనేనండి. ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఆ తాంబూలంలో ఆకు ఒక్కలు కలిపి రూపాయి పెట్టుంటే 100 రూపాయలు, 2 రూపాయలు ఉంటే 200 రూపాయలు, ఆ విధంగా 5 రూపాయల లోపల ఎంత ఉంటే అంత ఇవ్వడమే కాకుండా ఇంకా హిందూ భక్తులు కూడా స్వామివారికి సద్దింపుల రూపంలో వేలాది రూపాయలని ముట్ట చెప్పడం కూడా ఒక ముఖ్యమైనటువంటి ఒక విధి కార్యక్రమంగా జరుగుతూ ఉంది ఇక్కడ. ఇది మాత్రం వాస్తవమైన విషయాలు. అనేక చోట్ల వారి పేర్ల మీద మాత్రమే నిషాన్లు చిహ్నాలు ఏర్పడి ఉంటాయి. కానీ ఇక్కడ ఉండే శ్రీ నజరాలం షహీద్ బాబా వారి యొక్క భౌతిక కాయమే ఇక్కడ ఉండి ఖననం చేయబడి ఉంది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక దర్గా అని మేము తెలియజేసుకుంటుంది. అసలు ఈ మహానుభావుడికి డాక్టర్గా ఒక వైద్యుడిగా పేరు ప్రఖ్యాతులు గాంచిన ఆయన ఆ రోజుల్లో అంటే దాదాపు 234 సంవత్సరాల క్రితం ఆయన జీవించున్న రోజుల్లో ఎవరికి వ్యాధి వచ్చినా అలా అప్పట్లో అయితే డాక్టర్లు వైద్య సౌకర్యాలు ఆ విధంగా లేని రోజుల్లో ఆయన వైద్యుడిగా పేరు గాంచిన చుట్టుపక్కల గ్రామాల్లో ముఖ్యంగా పశువులకు వేటికి ఆరోగ్యం బాగలేకున్నా ఏదన్నా మేకలు కానివ్వండి, గేదెలు కానివ్వండి, అదేవిధంగా ఎద్దులు ఇటువంటి వేటికైనా కానీ ఆరోగ్యం సన్నగిలినప్పుడు దర్గా దగ్గరికి వచ్చి ఆ దర్గా దగ్గర జెండా యొక్క గుడ్డను తీసుకొని పోయి ఆ యొక్క పశువుల కొమ్ములకు కట్టి అనేక వ్యాధులను నయం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. పశువులు తప్పిపోయిన వాళ్ళు కూడా వచ్చి అయ్యగారికి మొక్కుబడి చేసుకుంటే ఆ పశువులు దొరికినటువంటి ఘటనలు కూడా ఈ గ్రామంలో చుట్టుపక్కల గ్రామంలో అనేకం జరిగి ఉన్నాయి. అవును, దానికి సాక్ష్యం కాన్సపేటలో కానా వెలుతురు పెంచెల్రెడ్డి అనే ఒక అతను ఉన్నాడు. అతన్ని కూడా ఎద్దులు పోతే స్వామివారు కూడా కలలో కానొచ్చి నీ యొక్క ఎద్దు ఫలానా బగదాం పాటి వంకలో ఉందని చెప్పి చెప్పిన తర్వాత దాదాపు 10 రోజుల పాటు అతను శ్రమపడి వెతికి వేసారిపోయిన తర్వాత ఆ స్వామివారు పడుకొని ఉంటే అతని కలలో మధ్యాహ్నం పూట చెప్పిన తర్వాత ఆ యొక్క ప్రదేశానికి ఆయన పోతే అక్కడ